హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి. అది కూడా కుక్కర్లో, సారీ చికెన్ బిర్యానీ కాదు, చికెన్ పులావ్ కుక్కర్లో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీనికోసం ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి తగ్గ ఉప్పు యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమోటాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేయండి. తర్వాత ముందుగా మనం ఆల్రెడీ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఆల్రెడీ ముందుగా చికెన్ మ్యాగ్నేషన్ కోసం నీట్గా వాష్ చేసిన చికెన్ తీసుకొని దాంట్లో సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour పాటు మ్యారినేషన్ చేసుకోండి. సో ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ని అందులో యాడ్ చేసి వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా కుక్ చేయండి. వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. ఇలా రైస్ని యాడ్ చేసి మరో స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ని ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో తీసుకొని ఆ వాటర్ని హీట్ చేసి అందులో వేయండి. అంతే. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్గా కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయండి. సో ఇలా 2 విజిల్స్ రానివ్వండి, ఒకటి మీడియం ఫ్లేమ్ మీద, ఒకటి హై ఫ్లేమ్ మీద. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్. ఇంతవరకు చూశారు కదా, వీడియో లైక్ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.